ఇవాళ పొద్దున్న నుంచి ఫోను ఓపెన్ చేస్తూ ఉంటే ఒక్కొక్క వీడియోలోని ఒకటే ముక్క హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. ఏమిటండి మన భారతదేశంలో కూడా ఈ ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు, బ్రదర్స్ డేలు ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటామా మనం? మనం భారతీయులమండి. ఎక్కడో ఫార్సీ కల్చర్‌లో నుంచి వచ్చినవన్నీ మనం ఇప్పుడు మన దాంట్లో కూడా కలిపేసుకున్నాము. మళ్ళీ వాళ్ళు మాత్రం మన పండగలు, మన సాంప్రదాయాలు వేటికి అసలు రానే రారు. మనమే వాళ్ళ దానికి వెళ్ళి మన కల్చర్‌ని పాడు చేసుకుంటున్నాము. అదేమిటండి మదర్స్ డే, ఫాదర్స్ డే అవేమైనా అసలు అర్థం ఉన్నాయా? అమ్మా నాన్నల్ని తలుచుకోవడానికి ఒక రోజును కేటాయించామా మనం? ఏం అజ్ఞానంలో ఉంటున్నారు అసలు జనాలు? దానికోసం రకరకాలుగా వీడియోలు చిత్రీకరించడమా? సామాజిక మాధ్యమాల్లో కోట్ల మంది చూసేదాకా ప్రచారం చేయడమా? చూసే వరకు ప్రచారాలు చేయడమా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే ఏదో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని చూసి మనము చెయ్యాలి అని. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నట్టు మిగిలిన ఏ దేశాల్లోని ఉండరండి. అక్కడ 18 ఏళ్ళు దాటాక వాళ్ళు ఇంకా పిల్లల్ని పట్టించుకోరు అసలు. వాళ్ళ బతుకుని వాళ్ళకే వదిలేస్తారు. కానీ ఇక్కడ ఎంత అభివృద్ధిలో రాకపోయినా సరే పిల్లల్ని తల్లిదండ్రులు దగ్గరుండి భరోసా ఇస్తారు. తల్లిదండ్రులు అండగా నిలుస్తారు. అక్కడేంటి నీ బతుకు నువ్వే బతుకు అని మొహం మీదే చెప్పేసి ఇంట్లో నుంచి పంపించేస్తారు. అందుకే కదా అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండలేరు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ మన కట్టుబట్టలు, మన ఆచారాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు పొద్దున్న లేచి బ్రహ్మ ముహూర్తంలో మన కాలకృత్యాలు ముగించుకుంటాము. అక్కడ వాళ్ళేంటి సూర్యుడు తల మీదకి వచ్చాక అప్పుడు లేస్తారు. అప్పుడు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కనీసం వాళ్ళు స్నానాలైనా చేస్తారో చేయరో నాకు డౌటేను. స్నానం చేయకుండానే తినేస్తారు. అందుకు వాళ్ళకి ఆ కల్చర్ ఉంటుంది. మనం ఎందుకండి వాళ్ళలా చూసుకుని తయారవ్వాలి? మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం మర్చిపోకూడదు. మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం పాటిస్తూ మన తరతరాలుగా మనం నేర్పించాలి. అప్పుడే మళ్ళీ ఈ దేశంలో ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి, ఒక శంకర భగవత్పాదులు, ఒక భారతీ తీర్థ మహాస్వామి వంటి వారు పుట్టి ఈ జాతికి జ్ఞాన భిక్ష అనేది పెడతారు. అంతేగాని ఒకరోజు అమ్మా నాన్నల్ని తలుచుకుని తర్వాత పట్టించుకోకుండా గుళ్ళ ముందు కూర్చోబెడితే ఏ దేవుడు క్షమించడు. అదే కానీ రోజూ గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ అమ్మా నాన్నలు బాగున్నప్పుడు చూసుకోవాలి. వాళ్ళని బతికున్నప్పుడే చూసుకోవాలి. ఏమిటుంటుంది ఒక్కొక్క వీడియోలో ఇవాళ రేపు ఒక పిల్లాడు వచ్చి నాన్న డబ్బులు ఇవ్వు అంటాడు. వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు ఉండవు. తినొచ్చి తిడతాడు, ఎప్పుడు డబ్బులు ఉండవు నీ దగ్గర, నువ్వేం చేసావు అని తిడతాడు. తర్వాత ఇంకా వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ ఏదో ఒకటి వచ్చి తను మరణిస్తాడు. ఇప్పుడు తర్వాత ఈ పిల్లడు వచ్చి నాన్న లే అంటాడు. ఎప్పటికీ సమాధానం రాకపోతే ఇంకా అక్కడ కూర్చుని ఏడవడం మొదలు పెడతాడు. అయ్యో నేను నీ విలువ తెలుసుకోలేకపోయాను. ఇప్పుడేం తెలుసుకుంటాము? ఉన్నప్పుడు తెలుసుకోవాలి, కానీ లేనప్పుడు మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది? మనిషి లేనప్పుడే తెలుస్తుంది. ఏదైనా అంతే. డబ్బు లేనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. మనిషి లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. వస్తువు లేనప్పుడే వస్తువు విలువ తెలుస్తుంది. చీకటి పడితేనే పగలు విలువ తెలుస్తుంది. అంతేగాని ఉన్నప్పుడు ఎవ్వరికీ విలువ తెలియదు. లేనప్పుడే మనుషుల విలువ, అన్ని వస్తువుల విలువ తెలుస్తుంది. అయితే ఇంకా దానికో నినాదం, ఇంకా మీ నాన్నని మీరు గౌరవంగా చూసుకోండి, అది అందరికీ తెలిసిందేను. దానికోసం ప్రత్యేకంగా ఒక వీడియో, ఒక సంఘటన, దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, ప్రజలందరూ చూసి దానికో లైకు, దానికో సబ్స్క్రైబ్ బటన్ చేయడం, దానికో కామెంటు, ఇదే జరుగుతుంది ఇప్పటి సమాజంలోని. అదేమిటండి మదర్స్ డే, ఫాదర్స్ డేలు మనవి కావు కదా? మరి మనం ఎందుకు అలా చేసుకుంటున్నాము? మనం వాళ్ళని చూసి నేర్చేసుకున్నాము. వాళ్ళు ఎలా ఉంటే మనము అలానే ఉంటాము. అందుకే
కదా మనకి ఇక్కడ ఉన్నట్టు బయట దేశంలో సంబంధాలు అంటే హ్యూమన్ రిలేషన్స్ ఉండవు వాళ్ళకి. వాళ్ళకి జాలి, దయ, కరుణ అలాంటివి ఏమీ ఉండవు. ఎంత దారుణాలకైనా తెగిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనం రోజుకో వార్త వింటూనే ఉన్నాము. యుద్ధం గురించి ఇజ్రాయిలు, తర్వాత యుఎస్ఏ, ఇంకా ఇరాన్ ముగ్గురు కొట్టుకుంటూనే ఉండేవారు. వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం వచ్చింది? మిగతా దేశాలకి గ్యాస్ సిలిండర్లు అందక పెట్రోల్ ధరలు పెరిగిపోయి, వంట నూనె ధర పెరిగిపోయి ఎంతోమంది గ్యాస్ లేక సమస్యలు ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు ఏదో యుద్ధం ఆగింది అని చెప్తున్నారు. అందుకే వాళ్ళు రక్తాన్ని చూడగలరు. మిగతా దేశం వాళ్ళు ఎవరైనా సరే రక్తాన్ని చూడగలరు. కానీ మన బ్రాహ్మణులు మాత్రం రక్తాన్ని చూడలేరు. రక్తాన్ని చూస్తే భయం వేస్తుంది మన బ్రాహ్మణులకి. అందుకే మన బ్రాహ్మణులకి ఉన్న క్షమాగుణం ఇంకా దయాగుణం మిగతా దేశంలో ఎవ్వరికీ ఉండవు అని చెప్తూ ఉంటారు. అందుకే మన దేశంలో మన ఆచారాలు, మన సాంప్రదాయాలు ఉండాలి. మనం పాటిస్తూ ఉంటేనే మన దేశం ఇంకా పునర్వైభవం పొందుతుంది.